హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఈ వీడియోలో నేను మీరు కొత్తగా బైక్ గానీ, కార్ గానీ కొంటే, మీ బైక్ గానీ, కార్ గానీ రిజిస్ట్రేషన్ ఎలా తీసుకోవాలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆల్మోస్ట్ యూట్యూబ్ అంతా వెతికానబ్బా! ఒక్క వీడియో కూడా క్లియర్‌గా లేదు. ఒకటి చెప్తే ఒకటి చెప్పట్లేదు చాలామంది. సో, నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండ్ వరకే చూడండి. ఈ వీడియో మీరు చూస్తే ఇంక ఏ వీడియో చూడక్కర్లేదు. కంప్లీట్‌గా క్లియర్‌గా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బైక్ గానీ, కార్ గానీ కొన్న తర్వాత మీకొక టెంపరరీ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అయితే ఇస్తారు. ఆ ఫార్మ్ దగ్గర పెట్టుకోండి. అందులో మీ ఇంజిన్ నంబర్, చాసిస్ నంబర్ అండ్ అలాగే మీ యొక్క అప్లికేషన్ నంబర్ కూడా ఉంటుంది. సో, ఇది దగ్గర పెట్టుకున్న తర్వాత ఈ ఫ్యాన్సీ పరివాహన్.gov.in వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేయండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వెబ్‌సైట్. సో, మాక్సిమం మీ అందరికీ కూడా ఇందులోనే బైక్ గానీ, కార్ రిజిస్ట్రేషన్ గానీ దొరుకుతుంది. ఓన్లీ ఏపీలో ఉన్న వాళ్ళకి మాత్రమే. తెలంగాణ వాళ్ళకి సెపరేట్ పోర్టల్ అయితే ఉంది. వాళ్ళు ఓన్‌గా పెట్టుకున్నారు. సో, ఏపీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ రిజిస్టర్ అని ఉంటుంది. కింద రిజిస్టర్ నౌ అని దాని మీద క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ నెంబర్‌తో మీరు సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ స్టేట్ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేసి కింద డీటెయిల్స్ ఆటోమేటిక్‌గా వస్తాయి. మీ నేము అండ్ మీ చాసిస్ నెంబర్ కింద డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్‌గా వస్తాయి. సో, నెక్స్ట్ సైన్ అప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మీరు మీ అప్లికేషన్ నంబరే మీకు యూజర్ ఐడీ కింద వస్తుందనమాట. పాస్వర్డ్ అయితే మీకు మెసేజ్ వస్తుంది. సో, ఆ పాస్వర్డ్ అన్ని కొట్టిన తర్వాత మళ్ళీ మీకు కన్ఫర్మ్ మీరు కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. కొత్త పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు మీ యూజర్ నేమ్, పాస్వర్డ్‌తో లాగిన్ అయిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ అయితే కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇక్కడ మీకు పోర్టల్ అయితే ఈ విధంగా ఉంటుంది. హోము, నంబర్ సెలక్షను, రిపోర్ట్ ఈ ప్రింట్, ప్రింట్ అలాట్‌మెంట్ లెటర్ అండ్ ఆక్షన్ సర్వీసెస్ అండ్ నోటిఫికేషన్. మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరేం కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఫ్యాన్సీ నంబర్ గనుక తీసుకుందాం అనుకుంటే, ఎక్కువ మంది బిడ్ ఏసే నంబర్ తీసుకుందాం అనుకుంటే గనుక డెఫినిట్‌గా మీరు మార్నింగ్ 9-12 మధ్యలో నంబర్ అయితే బుక్ చేసుకోవాలి. ఒకవేళ ఆ నంబర్‌కి ఇంకా ఎక్కువ మంది గనుక రిజిస్టర్ అయ్యారనుకోండి, అదే నంబర్ తీసుకుందామని ఆ నెంబర్‌కి మీరు మళ్ళీ 2 పీఎం నుంచి 4 పీఎం లోపల బిడ్డింగ్ అయితే వేసుకోవాలి. ఇది ప్రాసెస్ అనమాట కంప్లీట్‌గా. సో, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఫస్ట్ ఈ సెగ్రిగేటింగ్ నంబర్ అని కనిపిస్తుంది కదా! ఈ సెగ్రిగేటింగ్ నంబర్ అంటే ఏంటంటే మీకు టోటల్ నంబర్ ఎంత రావాలి? సపోజ్ కొంతమందికి 9 రావాలనుకుంటారు. కొంతమందికి 3 రావాలనుకుంటారు. కొంతమందికి 5 రావాలనుకుంటారు. సో, అలా మీకు ఎంత రావాలనుకుంటున్నారో ఆ నంబర్‌ని అయితే అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అవైలబుల్ రిజిస్ట్రేషన్ మార్క్స్ అని ఉంది కదా! ఇందులో ఏంటంటే మీకు ఏ నంబర్ కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు 4005 కావాలనుకో, 4005 ఎంటర్ చేసిందనుకో, ఆ కింద నంబర్ అవైలబుల్‌గా ఉంటే వస్తుందనమాట. ఇక్కడ నాకు అవైలబుల్‌గా లేదు చూసారా? సో, కొన్ని నంబర్స్ అయితే అవైలబుల్‌గా లేవు. ఇది నేను చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయాను. ఎందుకు ఉండట్లేదా అని. కొన్ని నంబర్స్ అయితే ఒక్కో రోజు ఉండట్లేదు. తర్వాత రోజు వస్తుంది. సో, ఇది మీ అందరికీ కూడా క్లియర్‌గా చెప్తున్నాను. ఎందుకంటే ఇది నాకు ఏ వీడియోలో కూడా చెప్పలేదు యూట్యూబ్‌లో. సో, దీనివల్ల నేను చాలా కన్‌ఫ్యూజ్ అయ్యి చాలా టైం వేస్ట్ కూడా చేసుకున్నాను అనమాట. సో, మీరిక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన పనేం లేదు. ఇక్కడ చూడండి నేనైతే సింపుల్‌గా 9 అయితే ఎంటర్ చేశాను. 9 మీద ఉన్న నంబర్స్ ఈరోజు అవైలబుల్‌గా ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు క్లియర్‌గా వస్తున్నాయి. చూస్తున్నారు కదా! ఏపీ 40 కేజీ సిరీస్ అయితే రన్ అవుతుంది. సో, కేజీ సిరీస్‌లో మనకి ఈ నంబర్స్ అన్నీ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి మీకు సిరీస్ అయితే మారుతూ ఉంటుంది ఎవ్రీ డే. అండ్ ఒకవేళ ఈరోజు నంబర్ లేకపోయినా రేపు ఉంటుంది. 4005 నంబర్ నాకు 3 రోజులు వెతికాను. 3 రోజులు లేదు. అది లేకపోవడానికి కారణం ఏంటో నాకు అర్థం కాలేదు. నేను యూట్యూబ్ అంతా వెతికినా సో, మేబీ ఒక రోజు ఉండొచ్చేమో వెతుకుతా ఉంటే. మీకు టీఆర్ తీసుకున్న 1 మంత్ వరకు టైం ఉంటుంది కాబట్టి మీకు ఇష్యూ అయితే ఏమీ లేదు. సో, స్లోగా మీరు ఆ 1 మంత్‌లో ప్రతిరోజు వెతకండి. మీకు నచ్చిన నంబర్ ఒకవేళ లేకపోతే గనక. సో, ఈ విధంగా మీరు మీకు నచ్చిన నంబర్ అయితే ఎంటర్ చేయాలి. 9945 ఎంటర్ చేశాను. టోటల్ 9 వస్తది. కార్‌కైతే 5000 పే చేయాల్సి ఉంటుంది. అదే మీరు బైక్ అనుకోండి అక్కడ 2000 కనబడుతుంది. ఇక్కడ టోటల్ అప్లికెంట్స్ అని ఉంది కదా! 0 ఉంది. ఒకవేళ ఇంకా ఎక్కువ మంది ఏసారనుకోండి బిడ్ అక్కడ 1, 2, 3 అలా మారుతూ ఉంటుంది. ఒకవేళ నంబర్ టైప్ ఫ్యాన్సీ సెలెక్ట్ నంబర్ అక్కడ టిక్ మార్క్ కొట్టుకుంటే మీకు ఆ నంబర్ సెలెక్ట్ అవుతుంది. సో, మనకి ఈ విధంగా ఫస్ట్ మీరు ఏ నంబర్ అయితే కావాలనుకుంటున్నారో ఆ నంబర్ ఉందో లేదో వెతకండి. 4005 వెతికాను. బట్ ఆ నంబర్ లేదు. సో, ఇక్కడ మనం 9999 చూసుకున్నట్లయితే ఇది ఎన్టీఆర్ కార్ నంబర్ అనమాట. ఖచ్చితంగా ఇది 2,00,000 స్టార్టింగ్ రిజర్వ్ ప్రైస్ ఉంటుంది. కొన్ని నంబర్స్‌కి మీకు రిజర్వ్ ప్రైస్ అయితే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. కొన్ని నంబర్స్‌కనమాట. ఆ 2,00,000 మీద మీరు ఎంతమందన్నా బిడ్ యేసుకుంటారు. దాని అమౌంట్ పైన ఎంతన్నా బిడ్ యేసుకుంటే ఆ 9999 నంబర్ అయితే వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ నేను కొన్ని నంబర్స్ అయితే వెతుకుతున్నాను. ఆ కొన్ని నంబర్స్ కూడా అవైలబుల్‌గా ఉండట్లేదు చూసారా? 9666 ఇది నాకు బండి నంబర్ కూడా ఇదే. సో, ఇదే నంబర్ కోసం నేను 3 డేస్ బట్టి వెతికాను. లేదు
ఫైనల్‌గా ఈరోజైతే నాకు అవైలబుల్‌గా ఉంది. ప్రెజెంట్ అయితే ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకోలేదు. ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగ్ 9కే లాగిన్ అయ్యి చెక్ చేస్తాననమాట. సో, అందుకే ఇంకా మనకి ఎవరైతే అప్లై చేయలేదు. అండ్ రిమైనింగ్ నంబర్స్ కూడా నేను చూసాను ఏవి బాగున్నాయా అని. ఎందుకంటే కార్ మనం కొంటున్నప్పుడు ఒక మంచి నంబర్ తీసుకోవాలి. కొంచెం అమౌంట్ ఖర్చు పెట్టైనా సరే. ఎందుకంటే నెక్స్ట్ మనం రీసేల్ చేసినప్పుడు కూడా మనకి ఆ ఫ్యాన్సీ నంబర్ అనేది కొంచెం మ్యాటర్ అవుతుంది. ఏదో ఒక నంబర్ తీసుకుందాంలే అనుకుంటే మాత్రం కుదరదు. ఎందుకంటే కొంచెం లక్ ఫేవర్ నాకు టోటల్ 9 అయితే నా లక్కీ నెంబర్. సో, 9 ఉన్న నెంబర్‌లే తీసుకుందాం అనుకుంటున్నా. అండ్ చివర్లో మనకి చాలామంది రేజింగ్ ఉన్న నెంబర్‌లు తీసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6777 గానీ, 6 888 గానీ, అయితే 6688 కానీ ఇలాంటి రేజింగ్ నెంబర్స్ అంటే లాస్ట్‌లో రేజ్ అవుతా ఉంటాయి. అలాంటి నెంబర్స్ ఎక్కువ మందైతే మనకు వెతుకుతూ ఉంటారు. బట్ ఇక్కడ నా కేస్‌లో ఏంటంటే, నా ఫోను నంబర్ కూడా నాకు 9666తో స్టార్ట్ అవుతుంది. సో, నేను 9666 కోసమే వెతికాను. ఎందుకంటే బండి కూడా అదే నంబర్ ఉంది కాబట్టి. సో, ఫైనల్‌గా నేను ఇదే నంబర్‌కి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయి సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ టు రిజిస్టర్ నొక్కాను. సో, ఈ విధంగా మీ యొక్క నేము, మీ యొక్క ఓనర్‌షిప్ ఆఫ్ వెహికల్ ఇవన్నీ వస్తాయి మీకు. చాసిస్ నంబరు, ఇంజిన్ నంబరు, మీ ఫోను నంబరు, మీ సిటీ, మీ అడ్రెస్ అన్నీ వస్తాయి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో, మీరక్కడ ఏం చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ సబ్మిట్ చేసి రూ. 5,000 అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో, వన్స్ మీరు డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోండి. మీ నేమ్ అది కరెక్ట్‌గా ఉంది. మీ ఫాదర్ నేమ్ కరెక్ట్‌గా ఉందా లేదా ఇవన్నీ కూడా. అండ్ రూ. 100 ఎక్స్ట్రా మనకి టాక్స్ కూడా పడుతుంది. రూ. 5,100 అయితే ఇప్పుడు నేను పే చేయాలి. సో, నేనైతే పే చేస్తున్నాను చూడండి ఇప్పుడు. పేయూ బీజ్ ద్వారా పే చేస్తున్నాను. సో, మీరు యూపీఐ ద్వారా పే చేసుకుంటే చాలా బెటర్ అని నేనంటాను. ఎందుకంటే ఒకవేళ మీరు బిడ్డింగ్ లూజ్ అయినా సరే మీకు రిఫండ్ అయితే ఇన్‌స్టాంట్‌గా వస్తుంది. ఇన్‌కేస్ మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా ప్రొసీడ్ అయ్యారనుకోండి, నెట్ బ్యాంకింగ్ మనకి డిలే అవుతుంది. నియర్లీ 7 డేస్ అలా. సో, నా సజెషన్ ఏంటంటే మీరు ఫోన్‌పే సెలెక్ట్ చేసుకొని అక్కడ మీ యూపీఐ ఐడీ ఫోన్‌పేలో ఉంటది. ఆ యూపీఐ ఐడీ అయితే ఎంటర్ చేసుకొని మీరు మొత్తం పేమెంట్ అయితే చేసేయండి 5,100. సో, పే చేసిన తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. సో, ఇక్కడ నాకు పేమెంట్ అయితే అయిపోయిన తర్వాత ఇలా రిపోర్ట్ అయితే వస్తుంది మనకి. ఒక రిసిప్ట్ అనమాట ఇది. సో, ఆన్‌లైన్ పేమెంట్ అయిపోయినట్టు. అక్కడ యూనిక్ అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ అయితే మీరు ఖచ్చితంగా సేవ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా నా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే AP40KF966 వచ్చింది. మా అడ్రెస్, రిసిప్ట్ నెంబర్, ట్రాన్సాక్షన్ నెంబర్, అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోండి. ఇవన్నీ కూడా స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోండి. నేనైతే ఫ్యూచర్ ఫర్దర్‌గా రిఫరెన్స్ కోసం స్క్రీన్‌షాట్ అయితే తీసుకున్నాను. అండ్ అలాగే మనకి ఇప్పుడు మీకు ఈ నంబర్ వచ్చినట్లు కాదు. జస్ట్ మీరు ఈ నంబర్‌కి అప్లై చేశారనమాట. సో, ఒకవేళ మీరు 12 లోపు ఎవ్వరు అప్లై చేయకపోతే ఈ నంబర్‌కి, ఈ నంబర్ మీదే అయిపోతుంది. ఇంక మీరు ఎక్స్ట్రా ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు. రూ. 5,100 ఈ నంబర్ అయితే మీదే అయిపోతుంది. బట్ ఇలాంటి నంబర్స్‌కి ఎవరన్నా అప్లై చేయకుండా ఉంటారా అంటే ఉండరు. డెఫినిట్‌గా అప్లై చేస్తారు. సో, అలా అప్లై చేసినప్పుడు నేను స్క్రీన్ రికార్డింగ్ చేయలేదు యాక్చువల్లీ. సో, ఇక్కడ చూసారా డీటెయిల్స్ ఆఫ్ నంబర్ అప్లైడ్ అని ఉంది. ఈ యాక్షన్‌లో నా నంబర్ అయితే వస్తుంది చూసారా? సో, ఈ విధంగా మనం అప్లై చేసుకున్న నంబర్ అయితే మనకి కనబడుతుంది. సో, ఈ విధంగా మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకున్నది నిజంగానే పేమెంట్ అయిందా లేదా? కరెక్ట్‌గా ఉందా లేదా అనేది. సో, ఇప్పుడు అసలు మ్యాటర్‌లోకొద్దాం. ఇప్పుడేం చేయాలంటే మీరు 12 వరకు వెయిట్ చేయండి. మీరు మార్నింగ్ 9కే ట్రై చేసేయండి. 9కి ట్రై చేస్తే మీకు అప్లై చేసుకుంటారు. పేమెంట్ అది ఫాస్ట్‌గా అవుతుంది. ఎందుకంటే చాలామంది డిలే చేస్తుంటారు. 12 కొంతమంది లేట్‌గా 11 తర్వాత 12 దగ్గరికొచ్చాక అప్లై చేద్దాం అనుకుంటారు. అప్పటికే 2, 3 అప్లికేషన్‌లు అయితే వచ్చేసుంటాయి ఆ నంబర్‌కి. సో, దానివల్ల మీరింక అప్లై చేసినా సరే మీకు రాదేమో అని అప్లై చేయరు. అదే మీరు ఎర్లీగా అప్లై చేశారనుకోండి, ఆల్రెడీ ఒకళ్ళు అప్లై చేశారు కాబట్టి వేరే వాళ్ళు ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటారో సో, వాళ్ళైతే మాక్సిమం డ్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఒకళ్ళు అప్లై చేశారు కాబట్టి నెక్స్ట్ డే ట్రై చేద్దామనో, లేకపోతే ఆహ్, తర్వాత ట్రై చేద్దామనో అలా కొంతమంది అప్లై చేయకుండా ఉంటారు. అండ్ అలాగే మీరు ఒకవేళ ఫ్యాన్సీ నంబర్ తీసుకుందాం అనుకుంటే సండే రోజు కూడా బాగా ట్రై చేయండి. సండే రోజు ఉంటుందని కూడా ఎవరికీ తెలీదు. సో, సండే రోజు చాలా తక్కువ మంది అప్లై చేసుకుంటారు. ఆ రోజు లీవ్ అనుకోని చెప్పి. సో, ఆ రోజు కూడా ట్రై చేయండి. సండే రోజు కూడా మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. సో, ఈ విధంగా మీరు అప్లై చేసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ మీకు ఇది అయితే ఓపెన్ అవ్వదనమాట. సో, ఇక్కడ మీ నంబర్ కొట్టినా, ఏం కొట్టినా మీరు ఆల్రెడీ అప్లై చేసుకున్నారు. సో, మీ రిజిస్టర్ నంబర్ అయితే ఆల్రెడీ మీరు అప్లై చేసుకున్నారని చెప్పి చూపిస్తుంది. మీకు ఎటువంటిది ఇక్కడ ఓపెన్ అవ్వదు నంబర్ సెలక్షన్‌లో. సో, ఇప్పుడు మీరేం చేయాలంటే సేమ్ ఇక్కడ 2 గంటలు లాగిన్ అయ్యి బిడ్డింగ్ ప్రాసెస్ ఉంది కదా! ఆక్షన్ సర్వీసెస్‌లో. సో, ఆ బిడ్డింగ్ ప్రాసెస్ మీద క్లిక్ చేసి, ఆ బిడ్డింగ్ ప్రాసెస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు 2 గంటల తర్వాత నుంచి ఆక్షన్ మొదలైద్ది. అది నేను స్క్రీన్ రికార్డింగ్ చేయలేదు. బట్ నేను క్లియర్‌గా చెప్తాను చూడండి. ఆక్షన్ మొదలైన తర్వాత
ఆక్షన్ అంటే ఏముండదు. మీరు ఆల్రెడీ 5,100 పే చేసున్నారు. సో, ఇప్పుడు నేను తీసుకున్న నెంబర్ 9666 సో, ఈ 9666కి టోటల్‌గా ముగ్గురు అప్లై చేశారు నాతో కలిపి. సో, ఆ ముగ్గురు ఎంత బిడ్డేస్తారో నేను గెస్ చేయాలి. సపోజ్ ఇప్పుడు అవతల వాళ్ళు బండి వాళ్ళు కూడా అవ్వచ్చు. సో, కారు వాళ్ళు అవ్వాల్సిన రూల్ ఏం లేదు కదా! ఆళ్ళు 2,000 పే చేసి ఉండొచ్చు. నేను 5,100 ఆల్రెడీ పే చేసున్నాను. సో, ఇప్పుడు అవతల వాడు ఏసే బిడ్ అమౌంటే మనకి లెక్కనమాట. ఇప్పుడు అవతల వాడు ఒక రూ. 6,000 ఏసాడనుకోండి బిడ్. నేనేమో 6,100 గాని, 7,000 గాని ఇలా ఎంతన్నా వేసుకోవచ్చు. అవతల వాడు ఎంతేస్తున్నాడో మీకు తెలీదు. కంప్లీట్‌గా మీకక్కడ ఏం కనబడదు. సో, అవతల వాడు ఎంతేస్తున్నాడో తెలియకుండా వాడిని బిడ్ గెస్ చేసి మీరెయ్యాలి. బిడ్ మాత్రం మీరు ఒక్కసారి మాత్రమే వేయగలరు. రెండోసారి మాత్రం వేయలేరు. సో, ఒక్కసారే అమౌంట్ అయితే ఫిక్స్ అవ్వండి. ఇక్కడ నా కేస్‌లో ఏంటంటే నేను రూ. 12,650 అయితే బిడ్ వేశాను. ఎందుకంటే ఆ నెంబర్ నాకు కావాలని ఫిక్స్ అయ్యి ఉన్నాను ఆల్రెడీ. ఒకవేళ రాకపోయిందనుకోండి నెక్స్ట్ ఇంకా 2 టైమ్ ఛాన్స్ ఉంటుంది కాబట్టి అప్పుడు ట్రై చేద్దాం అనుకున్నా. బట్ లక్కీగా నాకు ఆ 12,100లో నేను బిడ్ అయితే విన్ అయిపోయాను. నాకు నెంబర్ అయితే అలాట్‌మెంట్ అయిపోయింది. సో, ఈ మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్కువ బిడ్ ఏసి ఉండొచ్చు. ఒకళ్ళు 5,000 ఏసి ఉండొచ్చు. ఒకళ్ళు 10,000 ఏసి ఉండొచ్చు. బట్ నేను అగ్రెసివ్‌గా 12,100 వేశాను. రూ. 12,650 వేశాను కాబట్టి నేను బిడ్ అయితే విన్ అయ్యాను. సో, ఈ విధంగా మీరెంత బిడ్ వేద్దాం అనుకుంటున్నారనేది మెయిన్ ఎజెండా మీకు. ఒకవేళ మీకు ఆ నంబర్ వద్దు. ఈ బిడ్‌లోంచి మీరు మానేయాలి అనుకుంటే గనక అయినా సరే మీరు ఖచ్చితంగా బిడ్డెయ్యాలి. ఎందుకంటే మీరు బిడ్డెయకుండా 2 గంటల నుంచి 4 గంటల దాకా నిద్రపోయారనుకోండి, ఆ అమౌంట్ ఏదైతే 5,100 పే చేశారో అది మీకు రిఫండ్ అయితే రాదు. ఖచ్చితంగా ఆక్షన్‌లో పార్టిసిపేట్ చేయాలి. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా అందరూ గుర్తుపెట్టుకోండి. నేనే లాస్ట్ టైం బండి కొన్నప్పుడు అలాగే నిద్రపోయాను. మధ్యాహ్నం టైం కాబట్టి. సో, తర్వాత నాకు ఆ 2,100 లాస్ అయ్యాను. నాకు రిఫండ్ రాలేదు. సో, ఇలాంటి కేసెస్‌లో మీరు 2 గంటలకి ఖచ్చితంగా అలారం పెట్టుకొనైనా సరే బిడ్ వేసేసి, ఆ తర్వాత మీకున్న పనులన్నీ చూసుకోండి. సో, ఈ విధంగా మీకు ఆక్షన్‌లో అయితే ఈజీగా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది పెద్ద కన్‌ఫ్యూజింగ్ ఏమి లేదు. ఈ ప్రాసెస్ అంతా మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఈ ఆక్షన్ గురించి కానీ, బిడ్డింగ్ గురించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఇంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇలాంటి వీడియోస్ ఎలా చేయాలి, ఇలాంటి వీడియోస్ ఇంకా నేను ఫ్యూచర్‌లో చేస్తాను. ఫాస్ట్ ట్యాగ్ ఎలా తీసుకోవాలో కూడా వీడియో చేస్తాను. సో, ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు ఇంకా వస్తూ ఉంటాయి. కారు గురించి కానీ, బైక్ గురించి కానీ, యాక్సెసరీస్ ఏం కావాలి, ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు కావాలంటే గనుక డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ మీకు గానీ యాక్సెసరీస్ అన్నీ తక్కువ ప్రైస్‌కి కావాలంటే కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. మన ఛానల్‌లో చాలా డీల్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటా. టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అయిపోండి. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో. ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు డౌట్స్ అన్నీ ఉన్నాయని నేను అనుకోవట్లేదు. ఇంకోటేంటంటే మీకు నెంబర్ అలాట్‌మెంట్ అయిపోయిన తర్వాత అక్కడ మీకు రిపోర్ట్‌లో అలాట్‌మెంట్ లెటర్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు అలాట్‌మెంట్ లెటర్ అయితే వచ్చేస్తుంది. సో, అండ్ అలాగే మీ ఫోన్‌కి కూడా మెసేజ్ వస్తుంది. విత్ 24 అవర్స్ అయిన తర్వాత మీకు ఈ నెంబర్ అయితే అలాట్‌మెంట్ అయిపోయింది. మీ చాసిస్ నెంబరు, మీ ఇంజిన్ నెంబర్ మీద మీకు ఈ నెంబర్ అలాట్ అయిందని మెసేజ్ వస్తుంది. మీరు డిజిలాకర్‌లో గానీ, లేకపోతే ఈ పరివాహన్ అనే ఒక యాప్ ఉంటుంది ప్లే స్టోర్‌లో. అందులో గానీ సెర్చ్ చేసుకోవచ్చు ఆ నెంబరు. అప్పుడు మీ పేరు మీదే కనపడుతుంది. సో, ఇంత సింపుల్‌గా అయితే మీరు నెంబర్ బుక్ చేసుకోవచ్చు. దీనికోసం ఎవరికో రూ. 500 ఇచ్చి అండ్ అలాగే వాళ్ళెంత బిడ్ చేస్తున్నారో మీకు తెలియకుండా, మీ టైం వేస్ట్ చేసుకోకుండా మీరు సింపుల్‌గా అయితే చేసుకోవచ్చు గైస్. సో, వీడియో మీకు హెల్ప్ అయితే తప్పకుండా కొత్తగా కార్ కొనే వాళ్ళకి, బైక్ కొనే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఇలాంటి ఫ్యూచర్ వీడియోస్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.